పరిశుద్ధుడైనటువంటి దేవుడు మహిమ పరచబడును గాక. ఈ ఉదయకాలము వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ప్రభు కృపను బట్టి ఈ నిమిషం వరకు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్స్ మీ దగ్గర ఉంటే తెరచి చూడండి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, ఆ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో మాట్లాడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లా వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. యవనస్తుడైనటువంటి ఒక బ్యాంక్ క్యాషియర్, ఆ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి మేనేజర్ గారు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాడు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నాడు. సో అయిపోయేటువంటి ముందు ఆ తర్వాత వరుసలో ఈ క్యాషియరే ఉన్నాడు మేనేజర్ అవడానికి. చాలా మంది చెప్పారంట, మన మేనేజర్ గారు వెళ్ళిపోతున్నాడు, ఆ ప్లేస్లోకి నువ్వు రాబోతున్నావు, నువ్వే తర్వాత మేనేజర్ అవ్వబోతున్నావు అనేటువంటి విషయం. ఆ వార్త తెలియగానే ఆ యవనస్తుడు ఆ మేనేజర్గా ఉండడం అంటే చాలా పెద్ద పని కాబట్టి తనకంటే ముందు మేనేజర్గా చేసినటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నాడు. వెంటనే ఆయన అడిగాడు, అయ్యా నేను మీతో మాట్లాడాలి, ఈ ప్లేస్లోకి వస్తున్నాను కాబట్టి మీ నుండి కొన్ని సలహాలు నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్తే వెంటనే ఆయన నువ్వు కూర్చో అని చెప్పి ఆయన పిలిచి కూర్చోబెట్టినప్పుడు, నేను మేనేజర్ ఒక మంచి మేనేజర్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అన్నాడు. అంటే వెంటనే ఆయన అన్నాడు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే యవనస్తుడికి ఏం అర్థం కాలేదంట. కరెక్టేనండి, మరి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే ఆయన అన్నాడంట, అనుభవం ఉండాలి అన్నాడు. మరి అనుభవము రావాలంటే ఎప్పటికప్పుడు వచ్చేది కాదు కదండి, అనుభవం ఎలా వస్తుంది అని వెంటనే అడిగాడు. ఆయన అన్నాడు, తప్పుడు నిర్ణయాల నుండి అని అన్నాడు. నిజమే, చాలాసార్లు ఇతరులు చేసేటువంటి తప్పులు కానీ మనం చేసేటువంటి తప్పులు కానీ ఆ తప్పు నిర్ణయాలు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని తెలిసినప్పుడు వెంటనే ఆ నిర్ణయాలను మనం విడిచిపెట్టి సరిచేసుకుని మరలా అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే అనుభవము. ఆ అనుభవమే మనకు సరైన నిర్ణయాలు వేయడానికి మనకు నేర్పిస్తూ ఉంటుంది. రాజు అయినటువంటి రెహబాము తండ్రి అయినటువంటి సొలొమోను తర్వాత రాజు అయితే తను రాజుగా ఉన్నప్పుడు తన తండ్రి ఇశ్రాయేలులను దాసులుగా చేసుకుని వారి మీద పని భారం పెట్టాడు. ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా మీ నాన్న మా మీద చాలా పెద్ద భారం పెట్టాడు, కొంచెం అది తప్పు చేస్తే కనుక నువ్వు చెప్పినట్టుగా మేము పడుంటాము అని అంటే వెంటనే పెద్ద మనుషులు లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి రెహబాము అన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు ఇలా అడుగుతున్నారు, నన్నేం చేయమంటారు అంటే వాళ్ళు అన్నారంట, నువ్వు వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళ పని భారం తగ్గించాయా, వెంటనే వాళ్ళు నీకు దాసులుగా ఉంటారు, నీ మాట వింటారు అంటే రెహబాము వారి మాటను నిర్లక్ష్య పెట్టి వెళ్ళి యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు అని అడిగితే అనుభవం లేనటువంటి యవనస్తులు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, నువ్వు ఇంకా ఎక్కువ చేయి, మీ నాన్న పెట్టిన భారం కంటే నువ్వు ఇంకా ఎక్కువ చేయి అని చెప్తే వాళ్ళు చెప్పిన మాట తీసుకెళ్ళాడు. యవనస్తులు చెప్పినట్టుగా చేశాడు. నన్నేమని తెలుసా, అతడు చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఆ రాజ్యము రెండుగా విడిపోయినట్టుగా మనం చూస్తాం. తన తండ్రి అప్పటికే ఒక తప్పు చేశాడు, వారి మీద అధిక భారం పెట్టి తన నుండిగా భారం తీసివేయకుండా ఆ తప్పు నుండి రెహబాము నేర్చుకోలేదు, సరి చేసుకునేటువంటి అవకాశం వచ్చినా కూడా సరి చేసుకోలేదు. తను చేసినటువంటి తప్పు నిర్ణయం ఏమని తెలిసి నష్టాన్ని చేకూర్చి. నిజమే, ఒక మంచి క్రైస్తవుడికి ఎదగాలనుకునేటువంటి వాడు ఇతరులు చేసేటువంటి ఆ తప్పులను కానీ వాళ్ళు చేసేటువంటి పని నుండి కానీ నేర్చుకుంటాడు. వాళ్ళు తప్పు చేసి నష్టపోయారు, నేను చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయంలోకి వస్తారు. కనుక మనం చూసి నేర్చుకుంటూ ఉండాలి. క్రైస్తవులంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కానీ దేవుని పిల్లలను కానీ దేవుని వాక్యము ద్వారా కానీ మనం నేర్చుకుని
తప్పులు జరుగుతుంటాయి. వాటిని సరి చేసుకుని అనుభవంతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, కెరీర్ అయినా అద్భుతంగా ఉంటుంది. చాలామంది నష్టపోవడానికి కారణం ఏంటంటే మేకింగ్ ఎ రాంగ్ డెసిషన్. వాళ్ళు తీసుకునేటువంటి చెడ్డ నిర్ణయాలు. సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితం విజయవంతంగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, సరైన నిర్ణయం అనుభవాల్లో నుండి వస్తుంది. నీకు అనుభవం లేకపోవచ్చు, నీ తల్లిదండ్రుల అనుభవజ్ఞులే, నీకు టీచింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, బోధించేటువంటి వాళ్ళు కానీ అనుభవజ్ఞులే, నీకంటే పెద్దవాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులే. సో వాళ్ళ అనుభవాల్లో నుండి నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు సరైనటువంటి నిర్ణయాలు చేసుకుని జీవితాన్ని విజయవంతంగా నడిపించుకుంటావు. దేవుని వాక్యం చెప్తా ఉంది, పెద్దల అనుభవాలను నిర్లక్ష్యం చేయడానికి వీలు. వాటిని నేర్చుకుని మనం సరైన నిర్ణయాలు తీసుకున్నాం, మంచి క్రైస్తవుడిగా ఎదగాలి. అలాగే మనం ఎదిగి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ఈ సమయం ముందు రెహబాము జీవితం నుండి మాకు మీరు చూపించినటువంటి అద్భుతమైన పాఠం. అవును, మేము తీసుకున్న నిర్ణయాలు ఎన్నో తప్పు, కానీ మరలా అవే నిర్ణయాలు ప్రభా మరి తీసుకుంటూ ఇంకా తప్పులోనే ఉంటే మేము పొరపాటులోనే ఉన్నాం, దానివల్ల నష్టపోతున్నాం ప్రభా. మాకు కలిగిన వాటిలో నుండి కానీ మా ముందు ప్రభా మరి అలాంటి ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళినటువంటి వారి జీవితాల్లో నుండి కానీ నేర్చుకుని సరైన నిర్ణయాలు చేసేటువంటి కృప మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వినని బిడ్డలను దీవించండి. వారి ఆధ్యాత్మిక స్థితిగతుల్లోని అలాగే భౌతిక కుటుంబ జీవితాల్లోని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.